ధర్మరాజు యొక్క గొప్పతనాన్ని గురించి ద్రౌపది భీమునితో ఇలా చెబుతోంది. యౌవాని వాకిట నిభమద పంకంబు రాజభూషణ రజో రాజినడగు యౌవాని చారిత్రమెల్లలోకములకు ఓజై వినయంబు నొరపు గరపు యౌవాని కడగంత నివ్వటిల్లెడు చూడ్కి మానిత సంపదలీను చుండు యౌవాని గుణలతలేడు వారాసుల కడపటి కొండపై కలయ బ్రాకు అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణిఘృణి వేష్టితాంఘ్రితలుడు కేవలమత్యుడే ధర్మసుతుడు. ఎవని వాకిట ఎందరెందరో రాజులు ఏనుగుల మీద వస్తారో ఆ ఏనుగుల నుంచి కారే మదధారల వల్ల అక్కడంతా బురద బురదగా మారితే ఆ రాజులు ధరించిన అన్ని రత్నాభరణాల రాపిడికి ఆ రత్నాలు ఉరుసుకుని రత్నధూళి కిందంతా పడితే ఆ ధూళి రాజులు కిందనున్న బురదని పోగొడతాయో ఎవని చరిత్ర గురువై వినయము యొక్క పద్ధతిని గొప్పదనాన్ని లోకమంతటికి నేర్పుతుందో ఎవని కడగంటి చూపు గొప్ప సంపదలను ప్రసాదిస్తుందో ఎవని గుణములనే లతలు సప్త సముద్రాల అవతల ఉన్న కొండపై కూడా కలయన్ ప్రాకుచున్నవో అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకార వైరి వీర కోటీర మణి ఘృణ వేష్టితాంక్రితలుడు అయిన ధర్మసుతుడు. అతడు కేవలము మానవ మాత్రుడేనా? కాదు కాదు, స్వయాన అతడు యమధర్మరాజు యొక్క కొడుకు అని అర్థం. వైరి వీరులను సరాసరి తన తండ్రి అయిన యమధర్మరాజు దగ్గరికి పంపగల ప్రతాపవంతుడు ధర్మరాజు. ఈ పద్యంలో అందమంతా పొహళింపులోను ఆ కుదింపులోను ఉంది. మామూలు వాక్యాలలో చెప్పడానికి అవసరమయ్యే విభక్తి ప్రత్యయాలు సమాసాల్లో అవసరం ఉండదు. క్రియలు విశేషణాలుగా మారిపోతాయి. మహాప్రదీప దూర విఘటిత గర్వాంధకారము అంటే మహాజ్యోతి చేత గర్వమనే చీకటి దూరంగా నెట్టబడింది అని అర్థం. పటిష్టమైన సమాస గ్రహణం వల్ల సాధించే క్లుప్తత ఇది. శీర్షపద్యం 4 పాదాల్లో మొదటిగా వచ్చే యవ్వని అనే ప్రశ్నార్థక పదంతో, తేటగీతి మొదటి పదంగా వచ్చే అతడుతో అన్వయం, అతడెవరో పద్యం చివరి ధర్మసుతుడు పదంతో అన్వయం. అన్ని శీర్ష పద్య పాదాల చివర ఉన్న క్రియ తద్ధర్మార్థకం. ఇది సంస్కృతంలో ప్రసిద్ధమైన యత్తదర్థక ప్రయోగం.